ఎస్ఐ గారితో కానిస్టేబుల్తో పోయి పట్టుకున్నప్పుడు మరి రియాజ్ గారు కత్తితో పొడవడం ఆనాడు సాక్ష్యాలు ఉన్నప్పటికీ మరి వారిని ఈరోజు కొంతమంది సోకాళ్ళు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని ఏదైతే ఆయన మీద చేస్తున్న ఆరోపణలు ఉన్నాయో నకిలీ కరెన్స్ అని ఇంకోటి ఉన్నతాధికారులకు మరి ప్రలోభాలు పెట్టే వ్యక్తిగా చిత్రీకరించే విధానం చాలా బాధాకరం ఉంది. మీకు మేము దీని ద్వారా హెచ్చరించేది ఏంటంటే మీరు ఫ్యాక్ట్ ఫైండింగా ఫాల్స్ ఫైండింగ్ అనేది మరి మీరు నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందరు కూడా ప్రమోద్ గురించి ఒక ఫుట్బాల్ ప్లేయరు, ఒక క్రికెట్ ప్లేయరు, మంచి నిజాయితీ పడడం చెప్తుంటే ఒక తహసీల్దార్ ఒక కుమారుడైన అలాంటి వ్యక్తి మీద నిర్ధారణ చేయడం సమంజసం కాదు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు, వారందరూ మాట్లాడతారు. దీని మీద సంతాప సభ పెట్టి మరి దళిత సంఘాలు, పౌర సంఘాలు, విద్యార్థులు, మరి స్నేహితులు అందరితో కూడా త్వరలోనే మరి ఈ 2-3 డేస్లో ఒకటి సంతాప సభ పెట్టి ఆనాడు అందరం మాట్లాడతాం. దాని మీద పెద్దలు మాట్లాడడానికి వచ్చారు కాబట్టి మరి మొదటగా ధన్య వెంకటన్న గారిని మాట్లాడవలసిందిగా జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ ప్రమోద్ గారిని గతంలో ఇందాక చెప్పినట్టు అనేక కేసులు ఉన్నటువంటి ఒక రౌడీ సీట్గా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నటువంటి వ్యక్తి విధి నిర్వహణలో పోతారు. పోలీసులు చాలా మంది మీద నేరాలు ఉంటే తీసుకెళ్తారు, సింపుల్గా ఫోన్ చేస్తే కూడా వస్తారు. కానీ ఎందుకు హత్య చేయాల్సినంత మరి ఆయనకు ఉండేటువంటి నేర ప్రవృత్తి ఎట్లాంటిది అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి దాని నుంచి జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా మనం మీడియాలో చూసాం. అయితే ఇప్పుడు కొత్త కథనాలు ఏంటంటే చనిపోయినటువంటి వ్యక్తి మీద అంటే అప్పటికి ఎప్పుడు కూడా ఆయన జీవించి ఉండగా ఆయన విధి నిర్వహణలో ఎప్పుడు కూడా ప్రమోద్ గారి మీద ఎప్పుడు ఒక ఆరోపణ లేదు, లేదా ఉన్నతాధికారులకు కానీ సంబంధిత పోలీస్ స్టేషన్లు కానీ ఆయన మీద ఎట్లాంటి ఫిర్యాదులు లేవు. కానీ చనిపోయిన వ్యక్తి మీద రకరకాల మరి తప్పుడు కథనాలు వస్తున్నాయి. కాబట్టి ఆ కథనాల్ని ఖండించడంతో పాటు, ఎందుకంటే పోలీసులు, కింది స్థాయి పోలీసులు ప్రజలు ఏదైనా సమస్యలు ఉంటే ముందు నిలబడేది కింది స్థాయి పోలీసులే. కాబట్టి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక హత్యకు గురైనటువంటి పోలీస్ కానిస్టేబుల్ని అట్లాంటి విధులు నిర్వహిస్తున్నటువంటి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి కింది వాళ్ళని కూడా అంటే ఇట్లాంటి తప్పుడు కథనాలతో వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయకుండా, అదేవిధంగా ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ప్రమోద్ కుమార్ కుటుంబం ఉన్నదో ఆయన బంధువులు ఒక దిక్కేమో కుటుంబం ప్రభుత్వం ఎన్ని సహకారం అందించినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కును కోల్పోయి మొత్తం వాళ్ళ బంధువులు, సమాజం వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన మీద కథనాలు రావడం అనేది అది మనం చెప్పలేము. అట్లాంటి కథనాల్ని కూడా మనం వివరించడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వచ్చింది. నిజంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వస్తే ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ని కలవాలి, ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ రోజు పాల్గొన్నారో వాళ్ళని కలవాలి, ఎస్ఐ గారిని కలవాలి, సిపి గారిని కూడా కలవాలి, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుల్ని కలవాలి, ఆ రోజు జరిగిన సంఘటనలు అన్నిటి మీద అవసరమైతే హాస్పిటల్స్కి వెళ్ళాలి, నిజమేమనేది అది నిజ నిర్ధారణకు సంబంధించింది. కానీ అది ఏది లేకుండా ఎక్కడో హైదరాబాద్లో ఉండి రకరకాలు చేసి కుటుంబ సభ్యుల్ని కూడా వేధించాలని, అంటే పెద్ద పెద్ద సీరియస్ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా కుటుంబ సభ్యుల్ని అంతగా వేధించినట్టు ఏం కనిపించలేదు. ఇది చూస్తుంటే చాలా కథనాలు అలిగినట్టుంది. కాబట్టి ఇది నిర్దిష్టంగా ఏంటంటే ప్రమోద్ మీద, ఆయన మృతి చెందినటువంటి వ్యక్తి మీద, ఆ కుటుంబం మీద జరిగేటువంటి దుష్ప్రచారాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. లేదా ఉన్నత అధికారులు దాని మీద ఒక విచారణ జరిపి నిజమేంటిదో కూడా సమాజానికి, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. भाई मेरे प्रमोद का इस अंदाज में रियाज की जानिब से कत्ल होना, उसके बाद जो ना रियाज का एनकाउंटर होना निजामाबाद के अंदर जो है पहली मरतबा है। ये बहुत बड़ी अफसोस की बात है। बाद में हैदराबाद से एक फैक्ट फाइंडिंग कमेटी जो आई हुई थी, उन्होंने जो ना क्या है दोनों घरों पे जाके मुलाकात करे, रियाज से भी और जो ना क्या है मेरे भाई प्रमोद के जाकर मुलाकात करे। उन्होंने जाने के बाद तरह तरह के जो ना कुछ चीज़ें अफवाहें जो फैल रही है, हर घर पे जो ना क्या है ये कुछ पैसों का लेन देन का मामला था। उसकी अवस्था में जो ना रियाज ने जो है ना क्या है इनको पैसे दो के दबाव डाला गया है कि पुलिस वालों की तरफ से इस तरह की बातें आ रही है। असल क्या है ये त्याग कितना है, क्योंकि जो एक आदमी मर गया है, मरने के बाद उनकी फैमिली जिस अंदाज में जो ना क्या परेशान होते हैं। अब लड़का जाने के बाद या हो या प्रमोद हो, यहाँ से रुखसत होने के बाद कितना भी पैसा दो, कितना भी जो ना क्या है ये चलो दो, और उसके बाद जो ना क्या है कुछ नौकरी दो, तभी जो ना क्या है जो जान गई वापस नहीं आ सकती। हम खासतौर पर जो ना यहाँ पे माला माना लोग इधर जो ना प्रजा संघ अवामी संदेश ये
ठीक है, अगर कुछ डाउट है तो उसको निकालिए, बताइए। जब तस्वीर हो रही है, एक तरफ जो है क्या जान चलेगी, दूसरी तरफ जो है जिस अंदाज में जो है क्या रोमर फैलाए जा रहे हैं, अगर इसके अंदर फैक्ट है तो बिल्कुल बताइए, जो ना उसको जो ना कबूल करते, नहीं तो इसको जो ना क्या है, जो भी जो है संदाज के रोमर फैला रहे इसको सजा होना चाहिए, क्योंकि जो ना आवाम जानना चाहिए। ये तो दोनों चले गए, उसके बाद क्या है फैक्ट, किस अंदाज में फैक्ट है, हकीकत क्या है, इसको जानना हमारे लिए भी, आवाम के लिए भी निजामात है, क्योंकि निजामात एक पुरमन जो है ना क्या है, शहर का है, अब तक भी जो है पुरमन रहा है। जो आइंदा भी जो है क्या है, एक गंगा जमुनी तहजीब की तरह रखना हमारी ख्वाहिश है। हमको जो भी प्रावधान है पूरे मिलकर हम करने की, हम लोग यहाँ पे हिंदू मुस्लिम मिल के कोशिश कर रहे हैं। उस अपना में इस अंदाज में जो ना इसको यहाँ के माहौल को बिगाड़ना अच्छी बात नहीं है, जो भी है हकीकत इसको जो ना सामने लाना चाहिए, हमारी इस वक्त की डिमांड। కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్య ఈ సభ్య సమాజంలో జరగాల్సినటువంటి సంఘటన కాదు. హత్యా నేరారోపణలు ఉన్నటువంటి వ్యక్తి సమాజంలో వెలివేయబడి రౌడీ షీటర్గా కేసు నమోదైనటువంటి వ్యక్తి తప్పించుకునే క్రమంలో ప్రమోద్ కుమార్ని కత్తితోటి పొడిచి హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు ఆయన మీద అటు డిపార్ట్మెంట్లో కానీ బయట కానీ ఏ రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి కాదు ప్రమోద్ కుమార్. కానీ ఆయన హత్య తర్వాత జరిగిన ఎన్కౌంటర్ తర్వాత నిజ నిర్ధారణ కమిటీ పేరుతో జరిగే తతంగం ఏదైతే ఉందో అది సరైనటువంటి పద్ధతుల్లో నిర్ధారణ చేసేటువంటి పద్ధతుల్లో నిర్ధారించకుండా ఒక వ్యక్తి మీద లేనిపోని అభాండాలని ఆరోపణలని చేయటం సరైనది కాదు అనేటువంటిది అభిప్రాయపడతా ఉన్నాం. ఇంతవరకు ఆయన సర్వీస్లో ఎటువంటి ఛార్జ్ షీట్ కానీ మెమో కానీ లేదా ఏ రకమైనటువంటి దీన్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మీద ఇట్లాంటి అభియోగాలు మోపి ఆయన వ్యక్తిత్వంని ఖననం చేయటం సరైనది కాదు. ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసేటువంటి వ్యక్తి అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళ స్నేహితులు బంధువులు మిత్రులు కానీ చెప్తున్నటువంటి విషయాల్ని విచారించకుండా ఎవరిని కనుక్కోకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఈ ఏదేమైనా అటు ఆయన్ని హత్య చేయటం, ఆ తర్వాత ఎన్కౌంటర్లో రియాజ్ని చంపటం, ఈ రెండు మరణాలు కూడా సరైనవి కావు. కానీ నిర్ధారణ చేసేటప్పుడు వాస్తవాలని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది, అట్లా వాస్తవాల ద్వారా దుష్ప్రచారం చేయటం నిజ నిర్ధారణ కమిటీకి తగదు అనేటువంటిది మేము భావిస్తాం. ఇంగ్లీష్ పోలీస్ మాన్యువల్ ఏమంటే మోస్ట్ నోటోరియల్ క్రిమినల్ బియాస్ ఎవ్రీబడి నోస్ ఇన్ పోలీస్ హిస్టరీ. ఇక్కడ డాక్యుమెంట్ ఉంది, ఛార్జ్ షీట్ ఉంది, అన్ని ఆయన పెట్టారు, ఫోటోతో సహా ఫ్యామిలీ ఫిగర్ అంతా ఉంది ఆయనకు సంబంధించింది. ఆయన ఎక్కడ కదలిక అనేది పోలీసులో బాగా లిగుంది. కాకపోతే ప్రభుత్వం కొత్తగా పోయినాడు సిసిఆర్, ఈయనతో పరిచయాలు కూడా లేవు ఆయనకు, ఇలాంటి క్రిమినల్ కూడా తెలియదు ఆయన. పాపం ఐ ఆఫీసర్ చెప్పినప్పుడు కింద సభని వినవలసిందే డ్యూటీ విషయంలో ఆయన ఫిజికల్ మనకు పోయిందే పాపం అయింది. ఒకవేళ పారిపోతే మేము బాధపడకుంటుంది, కానీ కత్తితో పొడిచి చంపేయడం అనేది ధ్యేయం చేయదు. ఈ సభ్య సమాజంలో ఎక్కడ కూడా తొలగించుకోవాల్సిన పరిస్థితి, అందరినీ తీవ్రంగా ఖండించవలసిన పరిస్థితి. ఎందుకంటే మానవ కోణం ఆలోచించాలి. పోయిన కుటుంబానికి ఆయన ఎంత కోట్లు ఇచ్చినా కానీ ఆ ప్రమోద్ రాడు. దయచేసి ఒకవేళ మేము ఆ రోజే అక్కడ చట్టం ఉన్నది, ఎస్సీ అట్రాసిటీస్ లో కూడా వర్తిస్తుంది, కానీ మేము ఆ పని చేయము. కానీ మాకు తొందరపడి హ్యూమన్ రైట్స్ కమిషన్ పోయాము. హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసు చేసాము. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమంటుంది, ఇంక్వైరీ చేసి డీటెయిల్ రిపోర్ట్ పంపండి. ఓన్ పంపాలా, ఇంక్వైరీ ఆఫీసర్ పంపాలి, శ్రీనివాస్ పంపాలి, ఎల్ఎన్టీ డిఎస్పీ శ్రీనివాస్ పంపాలి. శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి, నాకు తెలుసు, చాలా సాఫ్ట్ మనిషి. ఆయన నీళ్ళు రిపోర్ట్ ఇస్తాడు. దానివల్ల మాకు మీరు పబ్లిక్లో మాకు ఇన్సల్ట్ చేసారు, చెయ్యొద్దనే నా రిక్వెస్ట్. మనం అందరం తప్పు చేస్తాం, ఎక్కడో అక్కడ తప్పు చేస్తాం, కానీ ప్రాణం తీసేటంత తప్పు చేయకూడదు. రియాజ్ చేసింది తప్పు. ఆయనతో పాటు ఇంకొక యాక్సిడెంట్ పిల్లగాడిని కూడా కత్తికొట్టు ఓడిచాడు. కానీ మా సోదరులు స్పందించవలసింది, ఆ రోజు స్పందించలేకపోయారు. మా బ్రదర్ షేక్ హుసేన్ నేను చెప్పిన నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టు, ఖండించింది అంటే ఖండించింది ఆ రోజు. ఇవాళ మేమందరము ప్రమోద్కు నిజంగా కుటుంబానికి సానుభూతి తెలుపుతాము, ఖచ్చితంగా ఆయన పక్కన నిలబడతాము.
ఆయనకి ఎన్ని విధాలుగా సాయం కాను అన్ని విధాలుగా సాయం చేస్తాము. కానీ దయచేసి అక్కడ వర్గానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో మీరు విడ్రా చేసుకోండి. మమ్మల్ని బాధ పెట్టకూడదు. ఇప్పటికీ మెంటల్ టార్చర్తో కుటుంబం కూలిపోయింది. మీరు సిబిఐ తోటి ఎంక్వైరీ అని లేకపోతే మేము వచ్చి నిజామాబాద్ ఎంక్వైరీ చేస్తాం. దిస్ ఇస్ నాట్ ది గుడ్ థింగ్. మాకు కూడా తెలుసు పవర్ హక్కు లేదు. మేము 70 నుంచి పవర్ హక్కు చేస్తాం. కుటుంబానికి అన్యాయం జరిగితే మీరు యాక్షన్ తీసుకోరు. కానీ ఆ కుటుంబానికి అన్యాయం జరగలేదు. ఇప్పుడు ఆయన చచ్చిపోయినాక నేరాపడు 3 కోట్లు అడిగిన 3 లక్షలు అడిగిన 350,000 అడిగిన ఎవరు చెప్తారు? ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు చచ్చిపోయారు. ఇచ్చినోడు చచ్చిపోయాడు, పుచ్చినోడు చచ్చిపోయాడు, ఇద్దరు చచ్చిపోయారు. ఇవన్నీ అదే యాక్షన్ పెట్టద్దని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఏమైనా ఉంటే వాస్తవానికి మీరు పిటిషన్ ఇవ్వండి. అయ్యా మా రియాజ్ని ఈ ప్రమోద్ డబ్బులు అడిగిండు, వాస్తవంగా పలానా ఐ విట్నెస్ ఉన్నది, లేకపోతే ఎవరైనా ముందు చెప్పాడు అంటే మేము నమ్మగలుగుతాం. ఆయన చచ్చిపోయినాక మీరు ఎన్ని అభియోగాలు చేసినా తప్పుడు మాటలు చేయొద్దని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా మాలమానాడు టీము మరి ఇంకా ఇతర దళిత సంఘాల నాయకులు మరి ఇతర బహుజన సంఘ నాయకులతో మన కీర్తి చేసుడు ప్రమోద్ కుమార్ సిఎస్ కానిస్టేబుల్ గారి యొక్క సంతాప సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా మాలమానాడు తరఫున అందరికీ వేదికలు తెలియజేసుకున్నాము. మనకు అందరికీ తెలిసిన విషయమే 17వ తారీఖు నాడు ఒక అతి కిరాతి క్రిమినల్ అయిన రియాజ్ చేతిలో మన కిరిసేలు ప్రమోద్ కుమార్ గారు మరణించడం జరిగింది. ఇది చాలా దారుణము, శోచనీయమైన విషయం. అయినా అంకిత భావంతో తన విధి నిర్వహణలో భాగంగా పై అధికారుల యొక్క సమాచారం మేరకు క్రిమినల్ కేసులు చేస్తూ, బైక్ దొంగతనాలు చేస్తూ, స్నాచింగ్ చేస్తూ తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తి యొక్క ఆచూకీ తెలిసిన వెంబటే పై అధికారుల యొక్క సమాచారం మేరకు అతన్ని పట్టుకొని తీసుకొని వచ్చే క్రమంలో పోలీస్ స్టేషన్ అప్పచెప్పే క్రమంలో అతన్ని చంపివేయడం జరిగింది. ఇది చాలా శోచనీయమైన విషయం. ఇటువంటి చనిపోయిన వ్యక్తి మీద నిన్న నిజ నిర్ధారణ కమిటీ నిజామాబాద్కి వచ్చి నామమాత్రంగా వచ్చి చనిపోయిన వ్యక్తి మీద అసత్య ఆరోపణలు, అబద్ధ ఆరోపణలు చేయడం చాలా శోచనీయమైన విషయము. దీన్ని నిజామాబాద్లో ఉన్న దళిత సంఘాలు, బహుజన సంఘాలు, అన్ని సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాము. వాళ్ళు కుటుంబము ఇప్పుడు ఆమె యొక్క భార్య భర్తను కోల్పోయింది, తల్లి కొడుకును కోల్పోయారు, అది పిల్లగాళ్ళు తండ్రిని కోల్పోయారు. వాళ్ళ యొక్క కుటుంబం యొక్క బాధ ఎంత శోచనీయం ఉన్నది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఒక కుటుంబం పెద్ద చనిపోతే ఇటువంటి వ్యక్తి మీద, చనిపోయిన వ్యక్తి మీద ఈ ఆరోపణలు చేయడం అనేది చాలా తప్పు. అదేవిధంగా ఆయన బతుకున్నప్పుడు ఏమైనా చేసేది ఉంటే, అదేవిధంగా ఈయన ఒక దళిత వ్యక్తి, మరి దళిత వ్యక్తి ఆయన విధి నిర్వహణలో అంకిత భావంతో చనిపోయిన వ్యక్తి ఈ నిజ నిర్వహణ కమిటీ ఆయన మీద ఆరోపణలు చేయడం అనేది చాలా శోచనీయమైన వ్యక్తి. కాబట్టి ఈ నిజ నిర్వహణ కమిటీ కానీ పోలీస్ ఆఫీసర్లకు కానీ వాస్తవాలు ఏదంటే మీరు ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాస్తవాలు ఏమున్నాయో మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి వాస్తవాలను బయట పెట్టి అతనిపై వచ్చిన ఆరోపణలను మీరు కూడా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఖండించవలసిన అవసరం ఉన్నది తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. విధి నిర్వహణలో మరి ప్రమోద్ గారు క్రీస్తు అతను స్వర్గీయ లైన్లో దాన్ని ముందు అందరూ చింతిస్తూ అతని యొక్క డ్యూటీలో ఒక క్రిమినల్ను పై అధికారాల ఆదేశాల అనుసారము అతన్ని డ్యూటీలో తీసుకొచ్చే కార్యక్రమంలో మరి రియాజ్ అనే ఆ యొక్క క్రిమినల్ ఎన్ని కేసులు ఉన్నాయో పెద్దలు చాలామంది చెప్పారు. మరి నిన్న ఏదైతే ఆ కమిటీ వచ్చిందో వారికి కూడా తెలిసి ఉంటుంది. మరి అలాంటి వ్యక్తిని మరి టౌన్గా లేకుంటే పెద్దలు మరి అధికారులు ఆదేశించిన దగ్గర తీసుకుపోయే ఒక కార్యక్రమంలో బండి మీద మరి అతన్ని నడుపుతున్న వ్యక్తిని ప్రమోద్ గారి మీద హత్యా ప్రయత్నం చేసి అతన్ని తీవ్రంగా చనిపోయే పరిస్థితికి చేసిన వ్యక్తిని మరి ఈరోజు సత్య సమాజం అంతా దానికోసం హర్షిస్తుంది. ఎందుకంటే ఈ సమాజంలో ఈ నేరాలు, ఈ ఘోరాలు, ఈ గుండాయిజం ఇవన్నీ మరి రోజు రోజు పెరుగుతున్న తరుణంలో
మరి డ్యూటీలో ఉన్న పోలీసులు మరి కరెక్ట్ చేయకపోతే మనమే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి అలాంటి డ్యూటీ నిర్వహించిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అతనికి సానుభూతి తెలపవలసింది పోయి మరి అతని మీద ఆరోపణలు చేస్తున్నారంటే ఇవాళ మరి మేము సిగ్గుపడాలన్నా వచ్చిన వాళ్ళని మరి ఏమనాలి అనే విషయంలో మేము చాలా చింతిస్తున్నాం. అతని యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఇంకా వేరే వాళ్ళ పోలీసులు మరి ఇంకా ముందుకొచ్చి ఏదైనా కార్యక్రమాన్ని చేయాలన్నా మరి వాళ్ళు గుండాలను కానీ మరి బందిపోటు లాంటి వ్యక్తులను కానీ మనం పట్టుకురావాలంటే మరి భయపడే విధంగా మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నారు. కాబట్టి వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలి. వాస్తవాల విషయాలు ఏదున్నా మీరు గవర్నమెంట్ నుంచి తెలుసుకోండి. ప్రమోద్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఏది మాట్లాడినా మరి మహానాడు కానీ సమాజం కానీ సహించదని మేము తీవ్రంగా ఈ యొక్క విషయాన్ని ఖండిస్తూ అతి తొందరలోనే మరి ఏదైతే ఈ అన్ని విషయాల మీద ఒకటి మేము మీటింగ్ పెట్టి మరి ప్రజలందరికీ వివరణ ఇచ్చినందుకు అతి తొందరలో ఒక డేటు పెద్దలందరూ ఫిక్స్ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి ఆ విషయంలో మీడియా వాళ్ళు కానీ పత్రికా విలేకరులు కానీ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. కలిగినటువంటి షేక్ రియాజ్ చేతిలో నీతిమంతమైన పోలీస్ చనిపోతే వారి కుటుంబాన్ని ఇంకా క్షోభకు గురి చేయాలని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా మరి ఏ రాజకీయ నాయకులు మాట్లాడిస్తురా ఇంకా వేరే శక్తులు మాట్లాడిస్తురా మాకు తెలియదు. కానీ ఒకవేళ ఇదే కనుక ఉంటే నిజామాబాద్ ఉన్నటువంటి అన్ని వర్గాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరితోని ఒక నీతివంతమైన పోలీస్ అధికారికి సపోర్ట్ గా మేమందరం నిలబడతామని మరి 5th నాడు పెద్ద ఎత్తున సంతాప సభలను కూడా నిర్వహించి మరి మా అందరి మద్దతు కూడా తెలియజేస్తాం. వారి కుటుంబానికి మన స్థైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి ఏదో వాళ్ళ ప్రలోభాలు ఇచ్చినట్టుగా చిత్రీకరించి అతి హీనాతీనంగా మాట్లాడడం అనేది సభ్య సమాజం ఈ వల్ల మరి సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే కొద్దిగా మీకు గ్రహించాలి. ఇప్పటికి కూడా చెప్తున్నాం, మీకు ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. 61 కేసులు ఉన్న చరిత్ర కలిగిన వ్యక్తికి ఎలా మీరు మద్దతుగా మాట్లాడుతారంటే మీరు ఎవరికి ఎంత మరి మీరు ఏ ప్రలోభాలకు మీరు అమ్ముడు పేరు అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కాదు, ఫాల్స్ ఫైండింగ్ కమిటీగా మరి అభివర్ణించాల్సి వస్తుంది. కాబట్టి నిజామాబాద్ జిల్లా పక్షాన, మేధావుల పక్షాన, ఇలా మా ఉద్యోగుల పక్షాన, ఇలా మా సంఘాల పక్షాన మీకు ఒకటే నేను చెప్తున్నా, ఏదైనా మీరు మాట్లాడాలనుకుంటే, ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే 5th నాడు రండి, మేముంటాం. ఆ రోజు నిజ నిర్ధారణ ఇక్కడనే తేల్చుకుందాం అనే మాట మీ ద్వారా వారికి తెలియజేస్తూ మరి గౌరవ సిపి గారి, డీజీపీ గారి మీరు రెస్పాండ్ అయిన తీరును మేము మాకు మరి చాలా బాగుంది. ఆ తీరును మాకు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఇలాంటి వ్యక్తులు ఈ సోషల్ మీడియాలో పెడుతున్న వారికి కూడా గుణపాఠం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మీరు కూడా మరి ఎవరైతే ఈ ఫాల్స్ ఫైండింగ్ కమిటీ వాళ్ళు ఉన్నారో వారిపైన కూడా చర్య తీసుకోవాలని మరి SC ST కేసు కూడా బుక్ చేయాలని మీ ద్వారా మరి డిమాండ్ చేస్తారు. థ్యాంక్ యూ.